అందరికీ వందనాలు. బైబిల్ నేర్చుకుందాం కార్యక్రమాన్ని వీక్షించడానికి మరొక మారు అవకాశం ఇచ్చిన దేవునికి మీరు కృతజ్ఞతలు తెలియజేయాలి. అందరూ బాగున్నారా? ఆరోగ్యాలు బాగున్నాయా? ఆత్మీయ జీవితం బాగుందా? ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? ప్రభు మీద భారం వేయండి. ఆయనే మీ ప్రతి అవసరతను తీర్చడానికి సమర్థుడై ఉన్నాడు. మంచిది. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోవాలి. ఆ కుటుంబ ప్రార్థన కుటుంబం ఐక్యతగాను సమృద్ధిగాను, కుటుంబం భయభక్తులుగాను ఎదగడానికి ఉపయోగపడుతుంది అని జ్ఞాపకం చేస్తున్నా. వారానికి ఒక రోజైన ఉపవాసం ఉండి ప్రార్థించే అలవాటు కలిగి ఉండాలి. ఒకవేళ ఓ పగలు ఉపవాసం ఉన్నా, ఒక రాత్రి ఉపవాసం ఉన్నా ప్రభువుతో సహవాసాన్ని ఏర్పరచుకునే వారిగా ఉంటాం అని తెలియజేస్తూ ఉన్నాం. ధ్యానానికి వెళ్దాం. నిన్నటి దినాన్న 1 అనేటువంటి అంకెను గురించిన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మీతో మాట్లాడే కృపను ప్రభువు దయచేశారు. ఈ దినాన్న 2 అనే అంకెను గురించి మీతో మాట్లాడడానికి ప్రభు కృప చూపించారు. 2 అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలను మనం చూస్తూ ఉన్నాం. 1 పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. విశ్వాసులమైన మనం 2 నిబంధనలను చదివే వారముగా ఉండాలి. పాత నిబంధన మాత్రమే చదివి క్రొత్త నిబంధన చదవకపోతే యేసుక్రీస్తు చేసిన శిలువ బలియాగము, రక్షణ కార్యము మనకు తెలిసే అవకాశం ఉండదు. అలాగే క్రొత్త నిబంధన మాత్రము చదువుతూ ఉండి పాత నిబంధన చదవకపోతే పితరుల జీవితాల గురించి మనకు క్షుణ్ణముగా తెలిసే అవకాశం ఉండదు. దేవుడు 2 నిబంధనలను మనకు అనుగ్రహించాడు గనుక మనము 2 నిబంధనలను చదివే వారముగా ఉండాలి. కొంతమంది ఎక్కువగా కీర్తనలు చదువుతారు, కొంతమంది ఎప్పుడు సామెతలే చదువుతారు, కొంతమంది ఎప్పుడు పత్రికలు మాత్రమే చదువుతారు. అలా చదవడం ఆత్మీయ జీవితానికి అంత ఆశీర్వాదము కాదు. దేవుడు 2 నిబంధనలను మనకి ఇచ్చినప్పుడు 2 నిబంధనలను చదివే వారముగా ఉండాలి. మమ్మల్ని దేవునిలోకి నడిపించిన మా ఆత్మీయ తండ్రి గారు ఒక మాట అనేవారు, సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ చదవడం పూర్తి చేయాలి అని. అన్నట్టు ఈ మాటలు వింటున్న పిల్లలారా,
ఒక్కసారైనా బైబిల్ని పూర్తిగా చదవగలిగారా? ఒక్కసారైనా బైబిల్ని చదివి ముగించగలిగారా? ఒకవేళ చదవకపోతే ఈసారైనా మొదలుపెట్టి చివరి వరకు చదవమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొంతమంది కాండాలలో ఆగిపోతూ ఉంటారు, కొంతమంది దినవృత్తాంతాలలో ఆగిపోతూ ఉంటారు, మరి కొంతమంది ఆయా గ్రంథాల దగ్గర ఆగిపోతూ ఉంటారు. క్రైస్తవులముగా తప్పనిసరిగా సంవత్సరానికి ఒక మారైనా బైబిల్ చదవాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. 2 నిబంధనలు. రోజు మన అంశం 2 గనుక 2 నిబంధనలను చదివే వారముగా ఉండాలి అని తెలియజేస్తున్నా. రెండో విషయం, ఏలియా ఆనాటి కాలంలో ఉన్న ప్రజలతో ఒక మాటను జ్ఞాపకం చేస్తారు. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం, మీరు ఎన్నాళ్ళు 2 తలంపులలో జీవించెదరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి అని తెలియజేశారు. 2 తలంపులు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, నువ్వు కూడా 2 తలంపుల్లో ఉన్నావా? యేసు ప్రభువు మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థనలకు వెళ్తున్నావు, సువార్త సభలకు వెళ్తున్నావు, అలాగే విగ్రహాలను కూడా ఆరాధిస్తున్నావు. 2 తలంపులు ఉండకూడదు. కొంతమంది మందిరంలో ఒక రకంగా ఉంటారు, బయట ఒక రకంగా ఉంటారు. 2 రకాలైన జీవితాలు. కొంతమంది ఆత్మీయులు ఉన్నప్పుడు, దైవజనులు ఉన్నప్పుడు ఒక రకంగా ఆత్మీయుడిగా మసులుకుంటారు. లోకస్తులతో కలిసినప్పుడు, లోకస్తులతో మాట్లాడుతున్నప్పుడు 2 రకాలుగా ఉంటారు అని జ్ఞాపకం చేస్తున్నా. అందుకే ఏలియా అన్నాడు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపులతో ఉంటారు? ఈ మాటలు వింటున్నా దేవుని పిల్లలారా, 2 తలంపుల జీవితాలు ప్రమాదకరం. పెద్దవాళ్ళు అంటారు, 2 పడవల మీద కాలేస్తే గమ్యం చేరలేము. 2 తలంపులతో ఉన్నవా? 2 రకాలైన మనస్తత్వాలు కలిగి ఉన్నావా? 2 రకాలైన ప్రవర్తన కలిగి ఉన్నావా? ఆలోచించు. అది నీ జీవితానికి ఆశీర్వాదం కాదు అని తెలియజేస్తున్నా. ఆ యొక్క లవోదికీయ సంఘము నులివెచ్చగా ఉందట, నులివెచ్చగా ఉందట. కనుక నేను జ్ఞాపకం చేసే మాట, 2 తలంపుల జీవితాల నుంచి విడిపించబడాలి. కొంతమంది దేవుని పాటలు పాడతారు, సినిమా పాటలు పాడతారు, మందిరాలకు వెళ్తారు, సినిమా హాల్కి వెళ్తారు, రికార్డ్ డాన్సులకి వెళ్తారు, మ్యూజికల్ నైట్ దగ్గరికి వెళ్తారు. 2 తలంపుల జీవితాలు మార్చుకోవాలి అని తెలియజేస్తున్నా. మూడో విషయం, ముగింపులోకి వస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు అంటున్నాడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. 2 నేరాలు చేసి ఉన్నారు. ఏంటి మొదటి నేరం? జీవ జలపు ఓట అయిన ప్రభువుని విడిచిపెట్టేశారట. 2వ నేరం, తమ కొరకు బద్దలైపోయే నేల తొట్లను తొలిపించుకున్నారు. ఎంత విచారకరం! దేవుడు వారిని పోషిస్తూ ఉండగా,
దేవుడు వారికి తోడుండగా 2 నేరాలు చేశారట. దేవుణ్ణి విడిచిపెట్టడం నేరం, లోకాన్ని అనుసరించడం నేరం. దేవుణ్ణి విడిచిపెట్టి లోకాన్ని అనుసరించగలిగితే దేవుడు కూడా నీ మీద 2 నేరాలు మోపేవాడిగా ఉన్నాడు. ఆలోచించమని జ్ఞాపకం చేస్తున్నా. 2 నేరాలు చేస్తున్నావా? 2 నేరాలు. ఒకటి, దేవుణ్ణి బైబిల్ని విడిచిపెట్టేశావు, ప్రార్థన విడిచిపెట్టేశావు, భక్తిని విడిచిపెట్టేశావు, ఆత్మీయతను విడిచిపెట్టేశావు. 2 నేరాలు చేసిన వారిగా ఉన్నావు. లోకము, అపవాది, సాతాని క్రియలు అనుసరించేవాడిగా ఉన్నావు. ఆ 2 నేరాలలో ఉంటే నీ ఆత్మీయ జీవితానికి నష్టం అని తెలియజేస్తున్నాను. నేను ముగింపులోకి వచ్చాను. యేసు ప్రభు చెప్పారు కొండ మీద ప్రసంగంలో 7వ అధ్యాయంలో 13వ వచనంలో, 2 ద్వారాలు, ఇరుకు ద్వారము, విశాల ద్వారము. ఏ ద్వారం గుండా వెళ్తున్నావు? ఇరుకు ద్వారం గుండా వెళ్తే పరలోకం వెళ్తాం, విశాల ద్వారం గుండా వెళ్తే నరకములోకి వెళ్తాం అని తెలియజేస్తున్నా. కనుక 2 ద్వారాలలో నీ ఎదుట పెట్టాడు దేవుడు. వాటిని ఎంచుకోవలసిన భాగ్యం నీది. అందుకే జీవము, మరణము, ఆశీర్వాదము, శాపమును నీ ఎదుట ఉంచాడు. ఈ రెండిటిలో ఏది కోరుకుంటావో జాగ్రత్త. చివరిగా నువ్వు మరణించిన తరువాత 2 స్థలాలలోకి వెళ్ళవలసి ఉంటుంది. పాపములో బ్రతికితే పాతాళములోకి వెళ్తావు, పరిశుద్ధంగా బ్రతికితే పరలోకములోనికి వెళ్తావు. 2 స్థలాలు నీ ఎదుట ఉన్నాయి. నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి, పాడిన పాటలు, ఇచ్చిన కానుకలు, చేసిన ఆరాధన నిన్ను పరలోకానికి తీసుకెళ్తాయనుకోవద్దు. పరిశుద్ధంగా లేకపోతే నువ్వు వెళ్ళేది పాతాళమే. పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటే పరలోక రాజ్యానికి వెళ్తావు. 2 స్థలాలు నీ ఎదుట ఉన్నాయి. ఎక్కడికి వెళ్తావో తీర్మానించుకో. 2 తలంపులలో ఉంటే మార్చుకో. 2 నేరాలు చేస్తుంటే విడిచిపెట్టు. 2 నిబంధనలను చదువుతూ ఉండు. ప్రభువు నీతో నిత్యము ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరమ తండ్రి 2ను గూర్చిన విషయాలు బయలుపరిచారు. విన్న నీ బిడ్డలు వాటిని సరిచేసుకుని ఒకే మార్గములో నడిచేవారిగా సిద్ధపరచండి. యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.